గారి సిద్ధాంతం వాసు యాదవ్ గారు ఒక నిమిషం, మీ నాయకుడు అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడారు, ఎందుకంటే ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. కొడుకులు కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు. ఒకటేమో బాగా భూతదముడు పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్. ఈ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మొన్న రాలా, అంత ముందు రాలా కేబినెట్ మీటింగ్కి, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మరి ఇది ప్యాకేజీ మహత్యమో ఏం మహత్యమో మాకు తెలియట్లా. ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు. సత్తా లేని నాయకుడు, మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? సత్తా లేదు, సత్తా కోసం ప్రయత్నించే పని లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు. P4 అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పేద ప్రజలను ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మొత్తం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా షేక్ బాజీ గారు అరగంట రాజా బాగా రాజా గురించి మాట్లాడు. అరగంట రాజా, గంట రాజా, రసిక రాజా, అంబటి రాంబాబు ఏకపాత్రాభినయం చేయడంలో మొనగాడన్న విషయం అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా షేక్ బాజీ గారు మీరు తొందరపడి వీళ్ళు అధికారంలోకి రాగానే ఆయన బొమ్మే తీసేశారు, వీళ్ళు బొమ్మల గురించి మాట్లాడతారు. షేక్ బాజీ గారు మాట్లాడతారు, షేక్ బాజీ గారు మాట్లాడతారు, సుజాత గారు రాజకీయం చేసిన వాళ్ళు వీళ్ళు షేక్ బాజీ గారు మాట్లాడతారు. సుజాత గారు ఒక్క నిమిషం. షేక్ బాజీ గారు అంబటి రాంబాబు గారి మాట్లాడడంలో కొన్ని సెటైర్స్ ఉంటాయి, పొలిటికల్ సెటైర్స్ ఉంటాయి. ఏంటి నిజంగా ఏమైనా గ్యాప్ వచ్చిందా? వీళ్ళు ఊహిస్తున్నదేనా? వీళ్ళు రోజుకి 14-15 గంటలు ధ్యానంలో ఉంటున్నారు, అందువల్ల వీళ్ళకి చాలా విషయాలు తెలియట్లా అక్కడ ఏం జరుగుతుందో. నిజంగా గ్యాప్ ఉందా, లేకపోతే ఈయన ఏదైనా ఊహించారు? అది లేదండి, గ్యాప్ అనేది ఉంది ఖచ్చితంగా. ఊహించిందేం కాదు, గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ ఉన్నది అనేది ఎప్పటి నుంచో అనుకుంటానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ ఉందండి. ఏంటంటే ఈ P4 అన్న దాని మీద నిజంగా ప్రభుత్వాల యొక్క బాధ్యతని ప్రైవేటు భాగస్వామ్యంతో చేయాలనుకునే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అది ప్రభుత్వం మరి ఎందుకు దీని మీద స్ట్రెస్ చేసి దీన్ని ఎక్కువ నమ్ముతుందో నాకు అర్థం కాలేదు. కానండి ఏదైనా కానీ ఏదైతే పేదల వెల్ఫేర్ అన్నది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితేనే అది ఫలప్రదంగా సంపూర్ణంగా సాధ్యపడుతుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో బంగారు కుటుంబాలను తయారు చేస్తాను, బంగారు కుటుంబాలు రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ధనికులు చేస్తాము అనేది ఎట్లా సాధ్యపడుతుందో నాకైతే అర్థం కావట్లా. ప్రైవేటు భాగస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. వన్ సైడే ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి అనాలిసిస్ చేయటం లేదనేది నా ఉద్దేశం అండి. ఏంటన్నా రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పు. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? ప్రైవేట్ కంపెనీస్ అప్పచెప్పేస్తే ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తారు చెప్పండి? ప్రైవేట్ కంపెనీ వాళ్ళ సొంత లాభం మనసులో పెట్టుకోకుండా ఎటువంటి పేద ప్రజలకి ఏం చేస్తుంది? ప్రైవేట్ పరం చేయడం. సర్టన్లీ we'll discuss on this topic అండి రోజు మనం మాడదాం. థ్యాంక్ యూ షేక్ బాజీ గారు, గోపి గారు, సుజాత గారు, వాసు యాదవ్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు. సో చూసాం కదా, అంటే కలవరపెట్టే మాట బీజేపీ హెడ్ క్వార్టర్స్ని. ఆయన P4 సభలో మాట్లాడుతూ కొంచెం బేలతనంతో మాట్లాడటం బీజేపీ హెడ్ క్వార్టర్స్ని ఆందోళనలో పడేసింది. ఆయన మీద టైం ఇన్వెస్ట్ చేశాం, ఆయన మీద సిద్ధాంతాన్ని ఇన్వెస్ట్ చేశాం అని సంఘ్ పెద్దలు ఆలోచిస్తున్నారు. రీథింకింగ్లో పడింది, పునరాలోచనలో పడింది సంఘ్.